నెల్లూరులో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చే దిశగా మరో ముందడుగు పడింది. పేద విద్యార్థులను చదువుల రేసులో విజేతలుగా నిలబెట్టడమే లక్ష్యంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర నారాయణ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ బడులను సిబిఎస్ఈ తరహాలో అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని ఆమె తెలిపారు. బడి పిల్లల భవిష్యత్తుకు సరికొత్త బాటలు వేస్తూ చదువులో నంబర్ 1 గా నిలిపేందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. All the best. Thank you, ma. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పి సింధూర నారాయణ. నేను మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను. ఈరోజు విఆర్ గ్రౌండ్స్లో పిల్లలతో కలిసి 9th క్లాస్ పిల్లలతో కలిసి ఈరోజు మీడియా ముందుకు రావడం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు నారాయణ గారు ఎంత చిన్న కుటుంబం నుంచి పైకి వచ్చారో. ఆ చిన్న కుటుంబం నుంచి పైకి రావడానికి ముఖ్యమైన రీజన్ ఆర్ ద ఓన్లీ రీజన్ ఎడ్యుకేషన్. చదువు మీద ఒక్కటే డిపెండ్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఎవరు చదువుకోకపోయినా తను ఫస్ట్ పర్సన్, మా ఫ్యామిలీలో ఫస్ట్ పర్సన్ టు బీ ఎడ్యుకేటెడ్ ఇస్ నారాయణ గారు. 5 మంది పిల్లల్లో తనే పెద్దవాళ్ళు కాబట్టి తన మీద ఎంతో బాధ్యత ఉండింది. అది మా నానమ్మ గారి ప్రోత్సాహంతో తను చదువుకోకపోయినా కూడా చదువు ద్వారానే ఫ్యూచర్లో జాబ్స్ తెచ్చుకోవడం కానివ్వండి, ఇంకేమైనా చేయాలనుకున్నా పాసిబుల్ అని తను ఎంతో తనకున్న 5 మంది పిల్లల్ని ఒకరిని డాక్టర్ని చేశారు, ఒకరిని ఇంజనీరింగ్ చేశారు, ఒక చేత పిహెచ్డి చదివించారు, అలాగే ఇంకొక చేత డిగ్రీ ఒక మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యేటట్టు చూశారు. అలాగే నారాయణ గారిని డిగ్రీలో ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో రెండిట్లోనూ గోల్డ్ మెడలిస్ట్ సాధించేంత వరకు ఆమె నిద్రపోలేదు. అలా చదువు మీదే డిపెండ్ అయ్యి తను చదవడమే కాకుండా తర్వాత మళ్ళీ అదే తను చదువుకున్న కళాశాల విఆర్ కాలేజ్లోనే ఇమీడియట్గా లెక్చరర్గా జాయిన్ అవ్వడం, తర్వాత చిన్న ట్యూషన్ క్లాసెస్ స్టార్ట్ చేసి, మీ అందరికీ తెలుసు ఆ స్టోరీ, నేను మీకు చెప్పనక్కర్లేదు. ఒక చిన్న ట్యూషన్ క్లాసెస్ నుంచి, కోచింగ్ సెంటర్ నుంచి, తర్వాత కాలేజెస్ నుంచి, స్కూల్స్ నుంచి పెట్టి ఈరోజు 23 స్టేట్స్లో, మన దేశంలోని ఇండియాలోని 23 స్టేట్స్లో 6,50,000 పైగా స్టూడెంట్స్కి అద్భుతమైన ఎడ్యుకేషన్ ఒక ఎఫోర్డబుల్ కాస్ట్లో ఇవ్వడం అన్నది జరుగుతోంది. అఫ్కోర్స్ తను ఒక 10-15 ఏళ్ళగా ఆర్గనైజేషన్లో లేకపోయినా తను స్టార్ట్ చేసిన గ్రూప్ని తను ఇచ్చిన డైరెక్షన్లో
నేను కానివ్వండి, అలాగే మా హస్బెండ్ పునీత్ గారు కానివ్వండి, అలాగే మా చెల్లెలు షర్ని కానివ్వండి, మేమందరము కలిసి తను ఇచ్చిన డైరెక్షన్లో శ్రమయేవ జయతే అనే మా లోగో ఏదైతే ఉందో, మేము నమ్మే పద్ధతి ఏదైతే ఉందో, కేవలం హార్డ్ వర్క్తోనే ఏదన్నా సాధించగలం అన్నది నమ్మి మేము మాకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు బిజినెస్ని డెవలప్ చేయడమే కాకుండా సొసైటీకి మా సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా తిరిగి చదువు కానివ్వండి, లేకపోతే వేరే యాక్టివిటీస్ కూడా మనీ ఇవ్వాలని మేము అనుకునే వాళ్ళం. కానీ ఎప్పుడు మాకు ఇంత ఆపర్చునిటీ రాలేదు. లక్కీగా నారాయణ గారు ఒక మున్సిపల్ మినిస్టర్ అయినప్పటికి కూడా తనకేంటంటే తన చిన్నప్పటి జ్ఞాపకాలు ఎంతో తన మైండ్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. అది యాక్చువల్ చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఇక్కడ పిల్లలు కూడా నా పక్కనే ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ తెలియాలి. తను విఆర్ హై స్కూల్లో చదువుకున్నారు. హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఆఫ్టర్నూన్ 1 నుంచి 2 వరకు, అంటే 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ అనేది ఉండేదండి. ఆ లంచ్ బ్రేక్లో ఒకప్పుడులాగా, అంటే ఇప్పుడులాగా ఆ రోజుల్లో క్యారేజ్ తెచ్చుకునే వాళ్ళు కాదు. అలాగే మా ఫ్యామిలీకి అంత స్తోమత కూడా లేదు, అంటే క్యారేజీలు కట్టించి ఇచ్చే అంత స్తోమత లేదు. సో విఆర్ కాలేజ్ నుంచి మా ఇల్లు ఎక్కడో హర్నాథపురంలో ఉండేది. ఆ 1 అవర్లో ఇక్కడి నుంచి హర్నాథపురంకి తను మాకు తన స్టోరీ చెప్పేటప్పుడు నడిచెళ్ళి అక్కడ తినేసి వచ్చి మళ్ళీ క్లాస్ రూమ్లో కూర్చొని పాఠాలు వినేసి తర్వాత మళ్ళీ రాత్రిని పగళ్ళు కష్టపడి హోంవర్క్లు చేసుకొని ప్లస్ ఎక్స్ట్రాగా మెటీరియల్ చదువుకొని, అఫ్కోర్స్ తనకి లక్కీగా కొంతమంది మంచి టీచర్స్ ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. తను ఒక నార్మల్ కుటుంబం నుంచి వచ్చిన, ఇంకా చెప్పాలంటే బిలో పావర్టీ లైన్ నుంచి వచ్చిన మా తాతగారు ఒక నార్మల్ బస్ కండక్టర్ అయినప్పటికీ కూడా కొంతమంది మంచి ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్ల తను కష్టపడడం అన్నది జరిగింది. తనకి మంచి గైడెన్స్ ఇవ్వడం అన్నది జరిగింది. మంచి మనసు కూడా ఇవ్వడం అన్నది జరిగింది. దాని ద్వారా తను ఆ కష్టాలన్నీ తను గుర్తు తెచ్చుకొని తను చెప్పినప్పుడు అసలు నాకు అనిపించేది 1 అవర్లో ఇంత దూరం వెళ్ళి రావడం అంటే అది నడవడం కాదు, పరిగెత్తడమే. అందులోనూ తనకు వాళ్ళకి ఎంతండి ఆ కొంచెం అరిగిపోయేదేమో, అసలు కాన్సన్ట్రేషన్ కూడా ఎట్లుండేదో నాకు తెలియదు. అదే ఒకవేళ ఫెసిలిటీస్ కన్నా బాగుండుంటే అసలు ఇంకా ఇంతలు పైకి ఎదిగే వాళ్ళు నేను ఊహించుకోగలను. బికాస్ నేను దగ్గర నుంచి తన్ని చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి. సో డెఫినెట్లీ అవన్నీ తను గుర్తుపెట్టుకొని ఎట్లా అయినా కనీసం తను మున్సిపల్ మినిస్టర్ అయినా ఎడ్యుకేషన్ మీద తనకు అంత ఐడియా ఉంది. దానివల్ల తను ఎంత బెనిఫిట్ అయ్యారో తను చూశారు. అండ్ తన వల్ల ఈరోజు ఒక 55,000 కుటుంబాలు డైరెక్ట్గా నారాయణ గ్రూప్లో ఎన్రోల్ అయ్యి ఎంప్లాయీస్గా ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టు 6,50,000 పైగా స్టూడెంట్స్ మా క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్లో 23 స్టేట్స్ నుంచి కూర్చొని ఉన్నారు. సో ఇలాంటి ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడం అన్నది ఒక నార్మల్ డిటర్మినేషన్తో అయితే సాధించేది కాదు. తనకు ఆ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలుసు కాబట్టే ఇంత చేయగలిగారు. ఇది నేను గవర్నమెంట్ పిల్లలకి ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకంటే వీళ్ళందరూ నాలాంటి పిల్లలు, మీలాంటి పిల్లలు కాదు. నాకు డైరెక్ట్గా అలాగే అంటారు, నీలాంటి పిల్లలు కాదు, వీళ్ళు నాలాంటి పిల్లలు. సో వాళ్ళల్లో ఎంతోమంది నారాయణలు ఉంటారు. అది అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు. నారాయణలు అంటే మీరు అందరూ అబ్బాయిలనే అనుకోకండి. అలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, వీళ్ళకి ఉంటాయి. కానీ వాళ్ళకి కరెక్ట్గా ఎకో సిస్టమ్ అన్నది ఇవ్వాలి. ఎకో సిస్టమ్ ఇవ్వాలంటే మీ అందరికీ తెలుసు, ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ విఆర్ హై స్కూల్తోనే డెవలప్ చేశారు, విఆర్ కాలేజ్తో డెవలప్ చేశారు. అండ్ మా సిస్టర్ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలాసార్లు విజిట్ చేయడం కూడా జరిగింది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, డైరెక్ట్గా నేను ఈ మాట అనకూడదు, కానీ ఇంకా నాకు అది అంతా చూశాక ఇంకా నాకు చెప్పక తప్పట్లేదు. అసలు కొన్నిసార్లు అవి చూస్తే నాకే అనిపిస్తుంది, అసలు మా ఇన్స్టిట్యూషన్ కన్నా 3 times 4 times ఒక విధంగా 10 times కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకొని రావడము. అంతేకాకుండా ఓన్లీ బిల్డింగ్స్ ఉంటే సరిపోదండి, చదువు కన్నది అన్నిటికన్నా ఇంపార్టెంట్ టీచర్స్ బాగుండాలి. సో టీచర్స్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎప్పుడు బాగుంటారు, బికాస్ వాళ్ళు ఎన్నో ఎగ్జామ్స్ రాసి అంతవరకు వస్తారు కాబట్టి. కానీ వాళ్ళకి మోటివేషన్ ఉండాలి, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఇప్పించాలి, వాళ్ళకి కావాల్సిన వర్క్షాప్స్ కండక్ట్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహం. వాళ్ళు ఒకవేళ మంచిగా ఏదైనా రిజల్ట్ ప్రొడ్యూస్ చేసినా లేకపోతే పిల్లల్ని పైకి తీసుకొచ్చినా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. ఆ ప్రోత్సాహాన్ని నారాయణ గ్రూప్ ద్వారా ఇప్పించమన్నారు. సో టీచర్స్కి వర్క్షాప్ కండక్ట్ చేయడం నుంచి, మెటీరియల్ ఇప్పించడం నుంచి, ప్రోత్సాహం చేయడం నుంచి మేము గత కొన్నేళ్లుగా నారాయణ గ్రూప్ ద్వారా సపోర్ట్ అన్నది ఒక ఫినాన్షియల్ విధంగానే కాదు, ఒక టైం స్పెండ్ చేయడం విధంగా కానివ్వండి, మోరల్ సపోర్ట్గా కానివ్వండి, ఇంకా ఎంతో ఒక మ్యాన్ పవర్ సపోర్ట్ కానివ్వండి, ఇలా ఇస్తూ వచ్చాము.
ఆయనకి ఇంకా కొత్త ఆలోచనలు వచ్చాయి. న్యాచురల్లీ ఆయన మీకు తెలుసు, ఒక గోల్ పోస్ట్ అయిపోతే ఇంకో గోల్ పోస్ట్కి వెళ్తారు. అంటే ఒకటి సాధించాలనుకుంటే సాధించేసామనుకోండి, అది అయిపోయింది, ఇంకా నేను ఆయన ఎంజాయ్ చేయరు. ఇంకా నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ ఏంటి, నేను ఆ టైంలో 1 o'clock నుంచి 2 o'clock వరకు ఇలా పరిగెత్తాను. దానివల్ల నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. కానీ ఈ రోజుల్లో పిల్లలకి ఇప్పుడు అందరూ లంచ్ బాక్సెస్ తీసుకురావడమో లేకపోతే గవర్నమెంట్ ఫుడ్ ప్రొవైడ్ చేయడమో జరుగుతుండొచ్చు. కానీ స్పెషల్లీ పెద్ద పిల్లలు, అంటే ఒక హైయర్ ఎడ్యుకేషన్, ఒక 9th class 10th class ఈ లెవెల్ పిల్లలు, వాళ్ళు డెఫినెట్గా సైకిల్ తొక్కగలరు. వాళ్ళు కేర్ఫుల్గా ఒక మెయిన్ రోడ్స్లో కూడా కేర్ఫుల్గా వెళ్ళగలరు, ఎందుకంటే చిన్నపిల్లలు అంతగా ఆలోచించలేరు కాబట్టి. సో వాళ్ళకి సైకిల్స్ అన్నవి అవి కూడా ఏదో పిచ్చి పిచ్చి సైకిల్ కాదు. మీరు కానీ చూసారంటే ఎక్సలెంట్ బ్రాండ్, హీరో బ్రాండ్ సైకిళ్ళు. అందులోనూ నారాయణ గ్రూప్ క్రాస్ చెక్ చేసి ఎంతో టెస్ట్ చేసిన సైకిల్స్ని గర్ల్స్కి బాయ్స్కి అందరికీ ఇప్పించాలి. మున్సిపల్ కార్పొరేషన్లో అరౌండ్ హై స్కూల్స్ ఉన్నాయండి. దానిలో 16 schools-ని ఆల్రెడీ తను అప్గ్రేడ్ చేశారు. కానీ ఆ మిగతా స్కూల్స్ని కూడా త్వరలోనే అప్గ్రేడ్ చేయబోతున్నారు. ఆయనకు ఆల్రెడీ ప్లాన్స్లో ఉంది. నేను ఇందాడే చెప్పాను, ఒకటైపోతే ఆయన అక్కడితో ఆగడరు, ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోతారని. ఈ అప్గ్రేడేషన్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ టీచర్స్ని అప్గ్రేడేషన్తో పాటు పిల్లలు కమ్యూట్ చేయడానికి, అంటే స్కూల్స్కి వెళ్ళడానికి రావడానికి సేఫ్గా ఉండడానికి మంచి క్వాలిటీ సైకిల్స్ అన్నవి అందజేయాలి అనే మంచి ఉద్దేశంతో మీరు ఎట్లా అయినా నాకు తెలీదు, మీరు చెయ్యాలి అని మాకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్ని మేము కూడా ఏకీభవించాము, ఎందుకంటే ఆ కష్టాలన్నీ మేము దగ్గర నుంచి చూసాం కాబట్టి. సో అందుకని నారాయణ గ్రూప్ నుంచి 6 కోట్లు కేవలం ఈ సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్కి అనే సైకిల్స్ కొని డిస్ట్రిబ్యూట్ చేయడానికి అనేసి మేము స్పెండ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఫేజ్లో ఒక 1 week లోపల మీరు చూస్తున్నారు, అక్కడ గర్ల్స్ సైకిల్స్ బాయ్స్ సైకిల్స్ సపరేట్గా ఆల్రెడీ కొని పెట్టున్నాం. కొని కూడా చాలా రోజులు అయింది, కాకపోతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా మేము డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతున్నాము. కానీ డెఫినెట్గా 1 week లోపల డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. డెఫినెట్గా మీరు పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ చూస్తే మీరే టెస్ట్ చేయండి, మీరే ఎక్కండి, మీరే తొక్కండి, మీకు తెలుస్తుంది. డెఫినెట్గా ఇది పిల్లలు స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ పర్సంటేజ్ అనేది ఉంటుంది. స్కూల్స్లో నుంచి మోస్ట్లీ గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి పిల్లలు చాలామంది చాలా రీజన్స్ వల్ల, డబ్బుల విషయంలో స్తోమత లేకపోవడం వల్ల, లేకపోతే క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, ఎందుకులే చదివినా పెద్దేం రాదని అనుకోవడము, లేకపోతే ఇంత కష్టపడి అంత దూరం నడవాలా రావాలా, లేకపోతే సేఫా, ఎస్పెషల్లీ అమ్మాయిలకి అది సేఫా, ఇలా ఎన్నో ఆలోచన వల్ల డ్రాప్అవుట్ పర్సంటేజ్ అన్నది ఎక్కువ ఉంటుంది. ఇది నేను తగ్గించాలి అంటే వాళ్ళకి సేఫ్గా ఒక మంచి వెహికల్ ఇవ్వాలన్న ఉద్దేశంతో తను అడిగారు. మేము 6 కోట్లు ఖర్చు పెట్టి ఫస్ట్ ఫేజ్లో 7,000 సైకిల్స్ని ఒక 1 week లోపల డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. అలాగే సెకండ్ ఫేజ్తో కలిపితే 10,000 సైకిల్స్, 10,000 సైకిల్స్ని మన మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న పిల్లలు, హై స్కూల్ పిల్లలకి ఇవ్వబోతున్నాము. ఇంతేకాదు ఫ్యూచర్లో ప్లాన్స్ కూడా తను ఆల్రెడీ మాకు చెప్పారు. అంటే మమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేశారు, మీరంత ఖర్చు పెట్టాలి, అండ్ డబ్బులు పెట్టడం కాదు, డబ్బులు నేను వేరే వాళ్ళని ఎవరిని అడిగినా కూడా ఇస్తారు, అడగకుండా కూడా వాళ్ళే పెట్టేస్తారు. ఎందుకంటే నెల్లూరు డెవలప్ అవుతుందని అందరికీ తెలుసు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసి మేము చేస్తామంటున్నారు. కానీ నాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళు కావాలని స్పెసిఫిక్గా నారాయణ గ్రూప్ నుంచే కావాలన్నారు. కాబట్టి డెఫినెట్గా వీ ఆల్సో ఫీల్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. అండ్ నెల్లూరు నగరం తనకు ఎంతో ఇచ్చింది. నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది మహానుభావుల వల్ల, అది టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళ వల్ల తనకి ఎడ్యుకేషన్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఏదన్నా తనకు వచ్చాయి. కాబట్టి ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ నెల్లూరు డెఫినెట్గా బాగుండాలని తను కోరుకొని ఫ్యూచర్లో ఈ స్కూల్స్ అన్నిటినీ, హై స్కూల్స్ అన్నిటినీ ఒక చోటకి ప్రైమరీ, అంటే ఒక చోట 5వ తరగతి వరకు, ఒక చోట హై స్కూల్, ఇంకొక చోట మనకి 11th and 12th అంటే ఇంటర్మీడియట్, ఇలా ఉంటే పిల్లలకి పేరెంట్స్కి కూడా కష్టమైపోతుంది, డ్రాప్అవుట్ పర్సంటేజ్ ఎక్కువ అవుతుందని తను డిసైడ్ చేసింది. ఏంటంటే ఈ స్కూల్స్ అన్నిటినీ మీరు కానీ సిబిఎస్ఈ ప్యాటర్న్ తీసుకున్నట్టయితే, సిబిఎస్ఈలో ఎల్కేజీ నుండి 12th grade వరకు ఒకే కాంపౌండ్ వాళ్ళలో జరుగుతాయండి క్లాసులు. సో ఇట్స్ కాల్డ్ K-12 ప్రోగ్రామ్. ఆ K-12 ప్రోగ్రామ్ ఫార్మాట్లో మనము ఈ గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయాలి అంటే కేజీ నుంచి 12th grade వరకు ఒకే చోట కానీ పిల్లలు చదవగలిగితే డెఫినెట్గా పేరెంట్స్కి కంఫర్టబుల్గా ఉంటుంది, పిల్లలకి రావడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే సైకిల్స్ అన్నవి కేవలం వాళ్ళ స్కూల్కి రావడానికే కాదు, వాళ్ళు ఏమన్నా హాలిడే రోజు కూడా వాళ్ళు ఏమన్నా మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాలన్నా ఉపయోగపడుతుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకొక చిన్న ఊరికి వెళ్ళాలన్నా ఉపయోగపడుతుంది. ప్లస్ పెద్దవాళ్ళు కూడా రాత్రిపూట కానీ పొద్దున్న పూట కానీ వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటే, ఎమర్జెన్సీ ఉంటే, ఎవరికి తెలుసు ఏదో ఒక రోజు ఏదో ఒక ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తూనే ఉంటుంది, అప్పుడు కూడా ఉపయోగపడుతుంది. ఇలా
ఎన్నో ఆలోచించి ఈ సైకిల్ అన్నది డెఫినెట్గా డిస్ట్రిబ్యూట్ చేయాలని తను అనుకున్నారు. మేము ఇది చేసాము. అండ్ స్కూల్స్ని కూడా నేను చెప్పినట్టుగా మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న స్కూల్స్ అన్నిటినీ కూడా తను సిబిఎస్ఈ లాంటి మెథడ్లో అన్ని స్కూల్స్ని కేజీ నుంచి 12th గ్రేడ్ వరకు అప్గ్రేడ్ చేయబోతున్నారు. దాన్ని కూడా మనము ఫ్యూచర్లోనే చూస్తాము. దానికి కూడా నారాయణ గ్రూప్ డెఫినెట్గా తోడ్పడుతుందని మీ అందరి ముందు ఐఎమ్ ప్రామిసింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.